ఏపీ రాజకీయాల్లో షర్మిల హాట్ టాపిక్గా మారారనే చెప్పుకోవాలి. ఎందుకంటే షర్మిల దూకుడుగా ఉన్నారు ఏపీ రాజకీయాల్లో. ముఖ్యంగా అన్నని టార్గెట్గా చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతిరోజు హాట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకి సంబంధించిన సెక్యూరిటీ ఏదైతే ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందో 4+4 గతంలో షర్మిలకి సెక్యూరిటీని అయితే కల్పించారు. అయితే షర్మిలకి ఆ సెక్యూరిటీని 1+1కు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలకి ప్రాణహాని ఉందని, షర్మిలకి ముప్పు ఉందని, ఈ తరుణంలో షర్మిలకి సంబంధించిన సెక్యూరిటీని కావాలనే జగన్మోహన్ రెడ్డి తగ్గించారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. మరొక వైపు టీడీపీకి చెందిన నేతలు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. గతంలో అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మనం చూసుకోవచ్చు. షర్మిలకి ప్రాణహాని ఉందని కూడా అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనం ఒకటి స్పష్టంగా చెప్పుకోవాలి. షర్మిలకి సంబంధించిన సెక్యూరిటీని షర్మిల కాంగ్రెస్ చీఫ్గా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించింది. గతంలో 4+4గా ఉన్న షర్మిల సెక్యూరిటీ ఇప్పుడు 1+1గా అయింది. అయితే షర్మిలకి తగ్గించిన సెక్యూరిటీని యథావిధిగా కొనసాగించాలని, దాంతోపాటు ఎస్కట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ నేతలైతే ఏపీ కాంగ్రెస్ నేతలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరొకవైపు షర్మిల ఇప్పటికే ఆ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో భాగంగా షర్మిల షర్మిల నిర్వహించిన సభల దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో షర్మిల కూడా ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచించి వెంటనే ఏదైతే ఉపసంహరించుకున్నారో సెక్యూరిటీని 1+1కి ఏదైతే కుదించారో దాన్ని 4+4గానే కొనసాగించాలని, దాంతోపాటు షర్మిల ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఎస్కాట్ వాహనాన్ని అయితే ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు టీడీపీ నేతలు కూడా దీన్నే కార్నర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే అంశంలో జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఉన్నారు. షర్మిలకి సెక్యూరిటీ తగ్గించడం వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర కోణం దాగి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకి జగన్మోహన్ రెడ్డితో ప్రాణహాని ఉందని, ఈ నేపథ్యంలో సెక్యూరిటీని ఎందుకు తగ్గించారని, షర్మిలకి సంబంధించిన భద్రతపై తమకు ఆందోళన ఉందని, వెంటనే షర్మిలకి భద్రత పెంచాలని కూడా డిమాండ్ చేశారు. మరొకవైపు ఏపీ కాంగ్రెస్ నేతలు ఏదైతే షర్మిలకి భద్రత తగ్గించారో దానికి సంబంధించి ఏపీ డీజీపీ దృష్టికి అయితే తీసుకువెళ్లారు. ట్విట్టర్ వేదికగా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే 4+4 భద్రతతో పాటు ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరొకవైపు సరిగ్గా 10 ఏళ్ల క్రితం విజయమ్మకి షర్మిలకి సంబంధించిన సెక్యూరిటీని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా తగ్గించడం జరిగింది. అయితే వెంటనే విజయమ్మ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమకి సెక్యూరిటీని తగ్గించిందని కూడా అప్పట్లో హైకోర్టులో పిలివేసిన పరిస్థితి అయితే మనకు తెలుసు. ఆ తర్వాత దాని మీద విచారణ చేపట్టిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే షర్మిలకు కావచ్చు, విజయమ్మకు కావచ్చు, యథావిధిగా ఏదైతే తగ్గించారో సెక్యూరిటీని అదే సెక్యూరిటీని కొనసాగించారు. మరి సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే షర్మిలకి అన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వం షర్మిలకి గతంలో ఇచ్చిన 4+4 సెక్యూరిటీని 1+1కి కుదించడం జరిగింది. అయితే దీని మీద న్యాయపరమైన పోరాటానికి షర్మిల దిగుతారా లేదంటే దాన్ని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ నేతలైతే షర్మిల భద్రత మీద ఒక విధమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల ఎక్కడ పర్యటించినా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని, ఎందుకంటే షర్మిల ప్రభుత్వాన్ని నేరుగా అటాక్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ సానుభూతి పరులు కావచ్చు షర్మిల మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెక్యూరిటీని కుదించడం ఏంటి అనేది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక విధంగా మండిపడుతూ ఉన్నారు. తక్షణమే షర్మిలకి 4+4 సెక్యూరిటీతో పాటు ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది.